నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీ రిజర్వేషన్ 42% అమలు చేస్తా అన్న విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని దానికి నిరసనగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా టీఆర్పీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కరీంనగర్ గీతాభవన్ చౌరస్తా మరియు అలుగునూర్ చౌరస్తాలో నిరసన తెలిపి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం బంద్ విజయవంతం చేయాలని రోడ్లపైన బైఠాయించి ధర్నాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కార్యవర్గ సభ్యులతో పాటు వివిధ మండలాల సభ్యులతోటి ఈరోజు తెలంగాణ చౌక్లో కరీంనగర్లో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ తెలంగాణ బంద్కు పిలుపుడు ఇవ్వడం మాత్రము ఇది జరుగుతూ ఉన్నది. సో మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించే ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ దానే కార్యక్రమం కూడా పెట్టుకున్నాము. సో పోలీసులు దాదాపు అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా అధికార పార్టీతోటి కలిసి పనిచేస్తున్నట్టుగా వివరించి మా దిష్టిబొమ్మను గుంజుకోవడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మాత్రం తెలియజేస్తూ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఏకమేరు కాబట్టి బహుజన రాజ్యాధికారం సాధించే వరకు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఏదైతే రాజ్యాధికార పార్టీ ఉందో దాని తరపున మేము కొట్లాడతాము కష్టపడతామని చెప్పేసి తెలియజేస్తూ బలహీనతమైన ఏదైతే జియో ఉందో జియో నంబర్ 9 తీసుకొచ్చి బీసీల నోటికాడ ఉక్కబెట్టినట్టు పెట్టి అదే రెడ్డిలతోటి ఏ రెడ్డి అయితే 9% రిజర్వేషన్ జియో నంబర్ 9 తీసుకొచ్చిండో 42% రిజర్వేషన్ ఆ రెడ్డియే మరొక రెడ్డితోటి అక్కడ కోర్టులో కేసు వేయించి తాత్కాలిక స్టే మాత్రం తీసుకురావడం చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమాత్రం సిగ్గు శరమున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కొట్లాడతా అని చెప్పేసి మాటిచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యతగా ఉన్నారు కాబట్టి అధికంగా ఉన్న ప్రజలకు అన్యాయం చేయడము దుర్మార్గం చర్య కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము డిమాండ్ చేసి అడుగుతా ఉన్నాము. ఖచ్చితంగా మేము రాజ్యాధికారం సాధించేంత వరకు బీసీ ముఖ్యమంత్రిని చేసుకునేంత వరకు ఖచ్చితంగా 33 జిల్లాల తరఫున కొట్లాడతాము. తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. యావత్ భారతదేశంలో బీసీల యొక్క అస్తిత్వాన్ని ఏర్పాటు చేయాలని అంటే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టుకున్నది. బీజేపీ సర్కార్ కూడా అన్నది. బీజేపీ నరేంద్ర మోదీ బీసీ అంటున్నాడు. బీసీల గురించి ఏం చేస్తున్నాడని ఇక్కడ తెలంగాణ కరీంనగర్ నుంచి అడుగుతున్నాం. రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. బీసీల బ్యానర్ను అంటే బీసీల సహకరిస్తున్నా అని మాట్లాడినాడు. 42% రిజర్వేషన్ను కేటాయించకుండా దాన్ని చౌద్యం చేయడం అన్నది ఏమైనా చర్య? వెంటనే 42% అన్నది రిజర్వేషన్ అనేది ప్రకటించాలి. స్థానిక ఎలక్షన్లలో కూడా అవి బీసీల యొక్క జనాభా ప్రాతిపదికంగా ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో వారికి ఆ ప్రాంతంలోనే ఆ బీసీ జనాభా ప్రకారంగా వారికి ప్రకటించాలని ప్రధాన డిమాండ్. ఇవాళ రేవంత్ రెడ్డి బీజేపీ అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకంగా ద్రోహిగా మిగిలిపోయిందని ఇక్కడ కనబడుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాట తప్పింది కనుకనే వారి దిష్టి బొమ్మను కూడా దహనం చేసేదానికి ఇవాళ తీన్మార్ మల్లన్న పార్టీ తరఫున ఏకంగా ఇక్కడికి ర్యాలీగా వచ్చాము. తీన్మార్ మల్లన్న నికార్సమైన గొంతుగా ఆయన నిశ్చయం తీసుకున్నాడు కనుకనే బహుజన రాజ్యంకై ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కలిసి పోరాడతాం.
ఈ రిజర్వేషన్ వచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని మేము తెలియజేస్తున్నాం. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత లిబరేషన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.